ఇదిగో లోకాకర్షణ, నీవు నీ స్నేహితులు కలిసి దివిటీలు తెచ్చారు కానీ పుట్టెలో నూనె తీసుకురాలేదేంటి? చూడు శ్రద్ధ, మా దగ్గర దివిటి ఉంది, ఇంతకంటే ఇంకేం కావాలి? అయినా వరద వచ్చేదాకా మా దివిటి ఏం ఆరిపోవట్లేదు. అయినా నాకు చాలా పనులు ఉన్నాయి, షాపింగ్ చేయాలి, టైం సరిపోదు. వరద వచ్చేదాకా నా దివిటిలో నూనె అయిపోదులే. ఇదిగో విశ్వాసం, నీ శ్రద్ధకి ఏం పని లేదా ఏంటి? ఎప్పుడు మాలో ఉన్న లోపాలు సరిచేయడమే సరిపోతుంది. అయ్యో లోకమాయ, శ్రద్ధ చెప్పిన దాంట్లో తప్పేముంది? చేతిలో దివిటీలు ఉంటే సరిపోదు, బుడ్డలో నూనె ఉండాలని చెప్పింది. అందులో అది మీ మంచికేగా. ఇదిగో లోక ఆకర్షణ, లోకమాయ, వరుడు ఆలస్యం చేసినా మన సిద్ధపాటు ఆలస్యం కాకూడదు. వరుడు రావటానికి ఇంకా సమయం ఉంది కదా. ఇదిగో రక్షణ, అలా అంటావేంటి? మనందరి దగ్గర నూనె ఉంది కదా, బుడ్డులు ఉన్నాయి కదా, అయినా మన దేవుడు అంత కఠినాత్ముడే కాదులే. చూడు నిర్లక్ష్యం, దీపం చేతిలో ఉండడం విశ్వాసం కాదు, దీపం వెలుగుట విశ్వాసం. ప్రార్థన, నీ దగ్గర ఉంది కదా నూనె, అప్పుడు మాకు అవసరమైతే ఇద్దు గానిలే. చూడు నిర్లక్ష్యం, నూనె ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అవసరమైన సమయంలో అడగటం నిర్లక్ష్యం అవుతుంది. ఎందుకు మీరు అంత కోపడుతున్నారు? ఇది పెళ్ళే కదా. ఇది పెళ్లి మాత్రమే కాదు సందేహం, ఇది దేవుని పిలుపు. ఇంతసేపు కూర్చున్నావు, నాకు నీరసంగా ఉంది, నిద్ర వస్తుంది. నిద్ర శరీరానికే రావచ్చు కానీ ఆత్మ మెలుకునే ఉండాలి. అయినా దేవుడు అప్పుడే రాడులే, కాసేపు పడుకుందాం రండి. ఇదిగో వరుడు వస్తున్నాడు. అయ్యో ఏంటి, అప్పుడేనా వచ్చేసారా? అయ్యో నా దివిటి ఆరిపోతుంది, అయ్యో నా దివిటి ఆరిపోతుంది. అక్క, నా దీపంలో నూనె లేదక్క. ఆలస్యం, ఇది దేవుని దగ్గర శబ్దమేనా? అయ్యో సందేహం, ఇంకా నువ్వు మారవా? అయ్యో అక్కల్లారా, కొంచెం మాకు నూనె ఇవ్వండి అక్కల్లారా, ప్లీజ్ అక్క. అక్క కొంచెం నూనె పోయండి అక్క మాకు. ఇది ఇచ్చేది పంచుకునేది కాదమ్మా, ఎవరికి వారే పొందుకోవాలి. అమ్మో, ఎంత స్వార్థమో ఈ ప్రార్థనకి. ఇది స్వార్థం కాదు లోకమాయ, ఇది దేవుని సిద్ధపాటు. ఇది అప్పు ఇవ్వలేనిది, అప్పుగా తీసుకోలేనిది. నాకు ముందే తెలుసు వీళ్ళంతా స్వార్థపరులని. ఇది స్వార్థం కాదు సందేహం, ఇదే సత్యం. సర్లేని స్నేహితులారా, నాకు తెలిసిన అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నూనె కొనుక్కుందాం పదండి. సరే సరే. వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం రండి. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సిద్ధంగా ఉన్నవారు వరుడితో వెళ్ళండి. ప్రభువా, మేము సిద్ధపడుట కేవలం నీ కృపయే. అయ్యా అయ్యా, మాకు కొంచెం నూనె కావాలి. అయ్యా మాకు కొంచెం నూనె పోయ్యా. నూనె కావాలి.
అయ్యా అయ్యా కొంచెం తలుపు తెరవండి. అయ్యా అయ్యా కొంచెం తలుపు తెరవండి. ప్రభువా మేము కూడా ఎదురు చూస్తున్నాం ప్రభువా. ప్రభువా, నేను ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నాను కదయ్యా. ఈ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను కదయ్యా. ఈ నామంలో అద్భుతాలు కూడా చేశాను కదయ్యా. ఎన్నో ఆశ్చర్యకార్యం చేశాను కదయ్యా. అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. ఈ నామంలో నేను బల్ల కూడా తీసుకున్నాను కదయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. అయ్యా ప్రభువా ఒక్కసారి తలుపు తీయ్యా. నిజంగా మీతో చెప్పుచున్నాను, నేను మిమ్మల్ని ఎరుగను, మీరెవరో నాకు తెలియదు. అయ్యో మేము ముందుగా సిద్ధపడినా బాగుండేది. అయ్యో అయ్యా ఈ నామంలో నేను ప్రతిదినం ప్రార్థన అనుకుంటున్నానయ్యా. అయ్యా మన జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ నామంలో పాటలు పాడాను కదయ్యా. వాక్యం కూడా చదువుతున్నాను కదయ్యా. అయ్యా ప్రార్థన కూడా చేస్తున్నాను కదయ్యా. నేను అంత మోసపోయాను ఏసయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో ఏసయ్యా. నన్ను క్షమించయ్యా. వాక్యమే మోసం చేసుకుంటున్నామయ్యా. అది ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్నామయ్యా. పాటలు పాడుకుంటున్నాం అనుకుంటున్నాయ్యా. అయ్యా తలుపుది అయ్యా. అనవసరంగా ఒకరి మీద ఆధారపడ్డామయ్యా. మనమే సిద్ధపడాలన్న బుద్ధిని కోల్పోయామయ్యా. ఇప్పుడు ఏం చేయలేమా? అయ్యో మన చేతుల్లో ఉన్న అవకాశాన్ని మనమే చేతులారా పోగొట్టుకున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా ఒక్కసారి తలుపు తెరయ్యా. అయ్యా ఒక్కసారి తలుపు తెరయ్యా. మా తప్పు మేము సరి చేసుకుంటామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా తలుపుది అయ్యా. తలుపు తెరువు నాయనా. ఇక్కడ మనకు కనిపిస్తున్న 10 మంది కన్యకలే. ఈ 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. 10 మంది చేతిలో బుడ్డి కలిగి ఉన్నారు. 10 మంది చేతిలో ఉన్న ఆ యొక్క దివిటి వెలుగుతూనే ఉంది. 10 మంది దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న తేడా, 5గురి దగ్గర దీపము ఉంది కానీ వారి దగ్గర దివిటి లేదు, బుడ్డిలో నూనె లేదు. దివిటీలు కలిగి ఉన్నారు కానీ బుడ్డిలో నూనె లేదు. వీళ్ళు దివిటి కలిగి ఉన్నారు, అలాగే బుడ్డిలో నూనె కూడా కలిగి ఉన్నారు. మరి ఈ దినాన మన జీవితాలు ఎలాగా ఉన్నాయని పరీక్షించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం రక్షణ పొందేమనుకుంటున్నాము, మనం సిద్ధపడి ఉన్నామనుకుంటున్నాం, కానీ మన జీవితాలు కూడా చూడండి. వీళ్ళు అందరూ ఒకేసారి కునికేరు, అందరూ ఒకేసారి నిద్రించారు. వరుని స్వరము కేక అందరూ విన్నారు. కానీ దాంట్లో ఎవరు వరునితో పాటు వెళ్తారంటే తమ పుడ్డెలో నూనె కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. మరి లూకాసు వార్త 17వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువు లోకంలో చెప్తే ఏమంటారంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఏంటంటే లోతు భార్య సొదొమ గొమొరాలో ఉన్నప్పుడు ఎంతో పవిత్రంగా ఉంది. తన యొక్క కుమార్తెలను, 2 కుమార్తెలను ఆ పాపపు ఇష్టమైనటువంటి పట్టణంలో జాగ్రత్తగా కాపాడుకుంది. తన జీవితాన్ని కాపాడుకుంది. తన భర్తను గవనిల యొద్ద మరి ఆ తీర్పు చెప్పేవాడిగా ఉంచింది. అయితే మరి ఆఖరి నిమిషంలో ఆ యొక్క సొదొమ గొమొర నుంచి బయటికి వచ్చేసారు. ఆఖరి నిమిషంలో దేవుడు చెప్పిన ఒక చిన్న మాట. ఏ మాట అది? నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. చిన్నదే, అప్పటి వరకు కాపాడుకుంది. కానీ ఆఖరి నిమిషంలో తను చేసినటువంటి తప్పేంటంటే దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మీరింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. యేసు ప్రభువారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకందరికీ చెప్పినటువంటి మాటల్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ అరణ్యంలో నడిపించినటువంటి వ్యక్తి. ఆఖరిలో ఆయన చేసిన చిన్న తప్పు, ఏ పెద్ద తప్పులేం కాదు. దేవుడు ఏం చెప్పాడంటే ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండలోంచి నేను నా ప్రజలకు నీళ్లు పుట్టిస్తానన్నాడు. అయితే మోషే గారు ఏం చేశారంటే నేను మీ కొరకు ఈ బండలోంచి నీళ్లు పుట్టించాలా అని ఆ బండని కొడతారు. దేవుడు ఏం చెప్పారు? మాట్లాడమన్నారు. కానీ మోషే గారు ఏం చేశారు? కొట్టారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నేను చెప్పిన దాన్ని నువ్వు మీరేవు కాబట్టి నువ్వు కానానులో ప్రవేశించవు అని చెప్పారు. చూసారా, 40 సంవత్సరాలు తన ప్రజల్ని నడిపించినటువంటి మోషే గారికి దేవుడు ఏం చేశాడు? తన
మాటని మీరాడు కాబట్టి ఆ కానానులో ప్రవేశించేటువంటి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఈ దినాన మరి మన జీవితం ఎలా ఉంది? నేను సిద్ధపడి ఉన్నానా? నా జీవితం ఎలా ఉంది? బుడిలో నేను నూనె కలిగి ఉన్నానా అని చెప్పి మనం పరీక్షించుకోవాలి. ఒకరికొకరం పక్కనున్న వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకసారి అడుగుదామా? నీ బుడిలో నూనె ఉందా? నీ దీపం వెలుగుతుందా అని ప్రశ్నించుకోండి. నీ బుడిలో నూనె ఉందా? నీ దీపము వెలుగుతుందా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు రావడానికి సిద్ధంగా ఉన్నారనే మాటని మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. కాబట్టి మరి సిద్ధపాటు కలిగిన వారిగా ఉందామా?